ఇంజనీరింగ్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా విరమణ చేసి వయోవృద్ధుల సేవలకు సహకారానికి అంకితమై విశేష సేవలు అందించిన ఆర్ఎన్ మిట్టల్ మృతి సీనియర్ సిటిజన్లకు తీరని లోటు అని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో సీనియర్ సిటిజన్స్ జాతీయ ఉద్యమ నేత ఆర్ఎన్ మిట్టల్ మృతికి జరిగిన సంతాప సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ పూర్వపు అధ్యక్షులు అయిన మిట్టల్ వయోవృద్ధులకు ఆర్థిక భద్రత ఉండాలని, వారు గౌరవంగా జీవించాలని, నిద్రలో సైతం తప్పించే వ్యక్తి అని అన్నారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మిట్టల్ గత నెలలో 100వ పుట్టినరోజును బంధుమిత్రుల మధ్య జరుపుకున్నారని అన్నారు. విశిష్ట సేవా సహయోగ్ సన్మాన్ పురస్కారాన్ని అందుకున్నారని అన్నారు. మిట్టల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బుద్ధరాజ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి అడవాల రతన్ప్రసాద్, చింతపల్లి సుబ్బారావులు ఆర్ఎన్ మిట్టల్ సీనియర్ సిటిజన్స్కి అందించిన సేవలను కొనియాడుతూ ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించారు. కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనకి దూరం అయినందుకు చాలా చింతించవలసి అవుతుంది. మరి తూర్పుగోదావరి జిల్లా కాకుండా మరి కాకినాడ జిల్లాలోని సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అందరూ కలిపి వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే సమాజంలోని వృద్ధుల పట్ల నిరాధారణకు గురైనటువంటి ఎన్నో కార్యక్రమాలకి ఆయన అవగాహన కలిగించి మరి కేంద్రంలోని అన్ని కాలేజీల్లోని అన్ని యూనివర్సిటీల్లోని వారు వెళ్ళి వాళ్ళందరికీ కూడా మరి వృద్ధుల పట్ల ఆదరణ, గౌరవం వాళ్ళని చూపించినటువంటి సమాజానికి ఏ గౌరవం చూపించాలన్నటువంటి రూపకల్పన చేసి, అంతేకాకుండా మరి పట్టణాల్లోని, జిల్లాల్లోని, రాష్ట్రాల్లోని, జాతీయ స్థాయిలోని అనేక సంఘాలు ఏర్పాటు చేసి దానికి బలోపేతం చేసి మరి ఈవేళ సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి మిట్టల్ గారికి ఒక్కసారి శ్రద్ధాంజలి. అత్యధిక జనాభా గల దేశం ఏదంటే మన భారతదేశం. జనాభా పెరిగే కొద్ది కూడా సీనియర్ సిటిజన్స్ కూడా మరి ఆధునిక వైద్య సదుపాయాలను సీనియర్ సిటిజన్స్ పెరుగుతున్నారు. ఈవేళ మనకి చూసుకుంటే భారతదేశంలో 13% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారి యొక్క ఆర్థిక భద్రత, ఆరోగ్య అంశాలు తదితర విషయాలపై ఒక సంఘం ఉండాలనే భావంతో ఆయన అంటే ఒకళ్ళు పోరాడే కన్నా 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి పోరాడితే ప్రభుత్వాలు స్పందిస్తాయని భావంతో ఆయన జాతీయ స్థాయిలో సీనియర్ సిటిజన్ సంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టి అనేక సమస్యలు తీసుకెళ్లి పరీక్షించడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఆర్ఎన్ మిట్టల్ గారు. వారు ఇటీవలే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని బంధుమిత్రులందరి సమక్షంలో కూడా ఆయన 100వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అటువంటి గొప్ప మహానుభావుడు ఆయన కాలం చేయడం అనేది మనందరూ కూడా చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి ఈ సీనియర్స్కి వాళ్ళ జీవన విధానం ఉన్నత స్థాయిలో ఎదగాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా జీవించాలనేటువంటి ఆలోచనతో మా స్త్రీ పురుషు అనేటటువంటి భేదం లేకుండా అందరూ కూడా సీనియర్ సిటిజన్స్గా అయినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతం ఉండాలనేటటువంటి ఆలోచనతో ఆయన నిరంతరం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా అందరినీ చైతన్యవంతం చేయటం, అదేవిధంగా వాళ్ళకు ఉండేటటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి మహనీయుడు. అలాంటి గొప్ప మానవతావాది 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 101వ సంవత్సరంలో నిన్న ఆయన మరణించడం జరిగింది. ఆయన మృతికి సంతాపంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మన కాకినాడలో ఉండేటువంటి అడపాల ట్రస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందరికి కూడా హృదయపూర్వమైనటువంటి నివాళులు, ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం.